సిక్స్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ ఫ్రాక్షన్స్ లో 7.6 కాన్సెప్ట్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనము అన్లైక్ ఫ్రాక్షన్స్ యొక్క ఎడిషన్ సబ్ట్రాక్షన్ చెప్పుకోవడం జరుగుతుంది. మనం గత వీడియోలో 7.5 కాన్సెప్ట్ లో అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ లో మనము లైక్ ఫ్రాక్షన్స్ యొక్క ఎడిషన్ సబ్ట్రాక్షన్ చెప్పుకోవడం జరిగింది. అన్లైక్ ఫ్రాక్షన్స్ యొక్క ఎడిషన్ సబ్ట్రాక్షన్ చాలా సులభంగా ఉంటాయి. ఎలా ఉంటాయో చూద్దాం ఒక్కసారి. సింపుల్ గా మన ఎక్సర్సైజ్ 7.3 కాన్సెప్ట్ మీరు ఒక్కసారి గుర్తుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా సులభంగా ఉంటాయి. ఆ ఫ్రాక్షన్ ఈక్వలెంట్ గా ఎలా రాసుకోవాలో మీకు 7.3 ఎక్సర్సైజ్ లో చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ 8 చూడండి. సబ్ట్రాక్ట్ 3/4 ఫ్రమ్ 5/6. సో 5/6 నుండి 3/4 ను తీసివేయండి. తెలుగులో అలా ఉంటుంది. ఇంగ్లీష్ లో అయితే ఫ్రమ్ 5/6 అంటే ఇక్కడ నుంచి మనం ఈ 3/4 ను సబ్ట్రాక్ట్ చేయాలి. సో 5/6 మైనస్ 3/4. సో ఇక్కడ ఈ యొక్క ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్స్ ఈక్వల్ కాదు. సో ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్. వాటి యొక్క డినామినేటర్స్ 6, 4. ఎల్సిఎం కట్టండి. సో 6, 4 2 టేబుల్ తో పోతుంది. 2 3 జా 2 2 జా. ఎల్సిఎం వచ్చేసి మీరు జాగ్రత్తగా చూడండి. 2 into 3 into 2. ఎల్సిఎం రానట్లయితే మన 6th క్లాస్ మ్యాథమెటిక్స్ ప్లేయింగ్ విత్ నెంబర్స్ లో మనం చెప్పడం జరిగింది. ఒకసారి చూసుకోండి. 2 3 జా 6, 6 2 జా 12. ఓకే రైట్. సో ఇక్కడ ఈ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 12 ఉండాలి. ఈ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 12 ఉండాలి. సో మనకి ఎక్సర్సైజ్ 7.3 లో ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 5/6 హ్యావింగ్ డినామినేటర్ 12. చూడండి ఈ ప్రాబ్లం చాలా చేసాం మనం. 5/6 రాస్తాను. ఇక్కడ డినామినేటర్ ఎంత ఉండాలనుకున్నాము? 12 ఉండాలి. సో ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకు 12 వస్తుంది? 6 2 తో మల్టిప్లై చేస్తే 12 వచ్చింది. సో కాబట్టి ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 2 తో మల్టిప్లై చేసినప్పుడు న్యూమరేటర్ కూడా 2 తో మల్టిప్లై చేయాలి. 5 2 10. సో ఇది ఈ 5/6 యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్ హ్యావింగ్ డినామినేటర్ 12 వచ్చేసి 10/12. సో మైనస్ సింబల్ ఉంది. ఓకే మైనస్ సింబల్ రాసుకున్నాము. నెక్స్ట్ 3/4 చూడు. ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 3/4 హ్యావింగ్ డినామినేటర్ 12 అంటే 3/4 యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్ హ్యావింగ్ డినామినేటర్ 12 గా ఉండాలి. సో ఇక్కడ రాస్తాను. అది కూడా చూడండి. 3/4 డినామినేటర్ 12 అంటే ఇలా రాసుకోండి. 4 3 జా. సో ఇక్కడ న్యూమరేటర్ 3 ని కూడా మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 3 3 జా 9. సో 9 రాయడం జరిగింది. సో ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ అయ్యాయి. సో కామన్ డినామినేటర్ రాయండి. 10 మైనస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ 1/12. చూడండి ఇంత చాలా ఈజీగా మీకు ప్రాబ్లం అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు మీకు ప్రాబ్లం అర్థమవుతుంది అంటే ఎక్సర్సైజ్ 7.3 లో ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 5/6 హ్యావింగ్ డినామినేటర్ 12 న్యూమరేటర్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఒకసారి చూసుకోండి. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చేస్తే ఎడిషన్ చాలా ఈజీగా ఉంటుంది. సబ్ట్రాక్షన్ కూడా ఈజీగా ఉంటుంది. ఓకే ఎగ్జాంపుల్ 9 చూడండి. యాడ్ 2/5 ప్లస్ 1/3. యాడ్ అంటే ఎడిషన్ కాబట్టి ప్లస్ సింబల్ పెట్టాము. సో దీని యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్ రాయాలి. దీని యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్ రాయాలి. కామన్ డినామినేటర్ ఎంత అనేది తెలుసుకోవాలి. సో 5 3 యొక్క ఎల్సిఎం కట్టండి. ఈ రెండు ఏ టేబుల్ తో డివిజిబుల్ అవ్వలేదు. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ లేనప్పుడు ప్రొడక్టే ఎల్సిఎం అవుతుంది 15. ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 5 రాశాను. తర్వాత సింబల్ ప్లస్ ఉంది. సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 15 రాశాను. చూడండి ఒకసారి. ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 15, సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 15 రాశాను. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. చాలా సులభంగా ఉంటుంది. ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 5, ఇక్కడ 15. సో 5 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది? 5 3 జా 15 రాశాను. సో ఇదే నెంబర్ తో న్యూమరేటర్ కూడా మల్టిప్లై చేయండి. సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేయండి. 2 3 జా 6 ప్లస్ సింబల్ రాశాను. 3 ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది?
3 5 సో 1 5 5. సో ఇక్కడ కామన్ డినామినేటర్ రాసుకోండి 15. సో న్యూమరేటర్స్ యాడ్ చేయండి 6 ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 11/15. మీకు చాలా ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. చూడండి, చాలా ఈజీ అంటే చాలా ఈజీగా ఉంటాయి, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ సింప్లిఫై 3/5 మైనస్ 7/20. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఎంత ఈజీ అంటే మీరు సబ్ట్రాక్షన్ చేయాలి కనపడుతుంది కంటికి మనకి. సో 3/5 మైనస్ 7/20. ఇక్కడ ప్రాబ్లం ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది, అన్ని టైప్స్ ప్రాబ్లమ్స్, ఆల్ టైప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 5 యొక్క మల్టిపుల్ 20. సో ఖచ్చితంగా కామన్ డినామినేటర్ మీరు 20 గా రాసుకోవాలి. సైన్ మైనస్ సైన్ ఉంది, తర్వాత 20. ఎందుకు రాసాము అంటే ఒకసారి చూడండి, అంటే 5 20 యొక్క 5 20 LCM ఇవి రెండు కూడా 5 టేబుల్ తో డిజిబుల్ అవుతాయి. 5 1 జా 5 4 జా. LCM వచ్చేసి 5 into 1 into 1 into 4. సో 5 1 జా 5 5 4 జా 20. సో అది దట్స్ ఆల్. సో ఇక్కడ ఫస్ట్ రెండు ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క మల్టిపుల్ గా ఉన్నట్లయితే మల్టిపుల్ వేసుకోండి, దట్స్ ఆల్. తర్వాత ఇక్కడ ఈ రెండు 3/5 ఈక్వలెంట్ ఫ్రాక్షన్, అంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 3/5 హ్యావింగ్ డినామినేటర్ 20. 5 ని 4 తో మల్టిప్లై చేస్తే 20 వస్తుంది. సో అదే నెంబర్ సేమ్ నెంబర్ తో న్యూమరేటర్ మల్టిప్లై చేయండి, 3 4 జా 12. ఇక్కడ డినామినేటర్ 20 ఉంది, ఇక్కడ డినామినేటర్ 20 ఉంది. సో న్యూమరేటర్ సేమ్ న్యూమరేటర్ రాయండి, 7 రాయండి. సో నెక్స్ట్ కామన్ డినామినేటర్ 20 రాసాము. 12 మైనస్ 7 దట్ ఈజ్ ఈక్వల్ 5/20. చూడండి, ఇవి రెండు ఒకే టేబుల్ తో డిజిబుల్ అవుతాయి. చూడండి, మీకు ఆల్రెడీ తెలుసు ఏది 5 టేబుల్ తో డిజిబుల్ అవుతాయి. న్యూమరేటర్ డినామినేటర్ ఒకే నెంబర్ తో మల్టిప్లై చేయొచ్చు, సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేయొచ్చు, సేమ్ నెంబర్ తో డివిజన్ చేయొచ్చు. ఇక్కడ సేమ్ నెంబర్ తో డివిజన్ చేశా, 5 1 జా 5 5 4 జా 20. సో 1/4 ఎందుకు రాశాను అంటే సింప్లిఫై అన్నారు కాబట్టి రాశాను. ట్రై దిస్. యాడ్ 2/5 అండ్ 3/7. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 2/5 యాడ్ అంటే ప్లస్ సింబల్, 3/7. ఓకే రైట్. సో జాగ్రత్తగా చూడండి, 5 7 ఒకే టేబుల్ తో డిజిబుల్ అవ్వవు. సో డిజిబుల్ అవ్వవు కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ 5 and 7, 5 7 జా 35. కామన్ డినామినేటర్ 35 రాస్తాను. ఇక్కడ ఏం సింబల్ ఉంది, ప్లస్ సింబల్ ఉంది. సో నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 35 రాశాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఎమ్మటే గుర్తు రావాలి, దీని యొక్క 2/5 యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఇక్కడ రాయాలి. అంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 2/5 హ్యావింగ్ డినామినేటర్ 35. అంటే ఇక్కడ ఈ యొక్క డినామినేటర్ 35 ఉండేటట్టుగా ఈక్వలెంట్ ఫ్రాక్షన్ రాయాలి. సో 5 7 జా అయితే 35 సరిపోయింది. సో ఇక్కడ 7 తో మల్టిప్లై చేయండి, 2 7 జా 14. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 7 డినామినేటర్ ఉంది, ఇక్కడ 35 ఉంది. ఏ నెంబర్ 7 ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 35 వస్తుందంటే 7 5 జా 35. సో 3 5 జా 15. దాట్స్ ఆల్. నెక్స్ట్ మీరు గమనించండి, 14 ప్లస్ 15 న్యూమరేటర్స్ రాసి కామన్ డినామినేటర్ 35 రాశాను. దట్ ఈజ్ ఈక్వల్ 29/35. మీకు చాలా ఈజీగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సబ్ట్రాక్ట్ 2/5 ఫ్రమ్ 5/7. సో ఫస్ట్ 5/7 రాద్దాము, మైనస్ 2/5. సో 7/5 LCM 35. అంటే 7/5 ఒకే టేబుల్ తో డివిజిబుల్ కాబట్టి డివిజిబుల్ కావు కాబట్టి సో ఈ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ 7 and 5 దట్ ఈజ్ ఈక్వల్ 35. సో 35 రాశాను కామన్ డినామినేటర్ గా. నెక్స్ట్ వచ్చేసి సింబల్ మైనస్ రాశాను, నెక్స్ట్ 35 రాశాను. చూడండి, ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 5/7 హ్యావింగ్ డినామినేటర్ 35. సో ఇక్కడ డినామినేటర్ 35 గా రాయాలంటే ఏం చేయాలి, 7 5 తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 5 5 5 సార్ 25. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఫ్రాక్షన్ సింబల్ మైనస్ ఉంది, సెకండ్ ఫ్రాక్షన్ 5, ఇక్కడ
దీని ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వచ్చేసి 2/5 యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 35 డినామినేటర్ ఉండాలి. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, జాగ్రత్తగా మీరు చూడండి. మీకు వెంటనే 5 ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే వస్తుంది 35 5 7 జా. సో డినామినేటర్ 7 తో మల్టిప్లై చేసినప్పుడు వస్తుంది. సో 2 7 జా 14. దట్ ఈజ్ ఈక్వల్ కామన్ డినామినేటర్ 35 రాస్తాను, న్యూమరేటర్ 25 సింబల్ మైనస్ 14. దట్ ఈజ్ ఈక్వల్ 11/35. అండర్స్టాండ్? చాలా ఈజీగా ఉంటాయి, మీరు అర్థం చేసుకోండి ఒకసారి. ఈ ప్రాబ్లం మనము సులభంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం ఫస్ట్, నెక్స్ట్ తర్వాత నేను చెప్తాను. ఒకసారి చూడండి. చూడండి ఈ ప్రాబ్లం ఇలా రాసుకోవచ్చు మీరు గమనించినట్లయితే. ఫస్ట్ మనం రాద్దాము. 2 4/5 ప్లస్ 3 5/6 రాశాను. సో ఇలా ప్రాబ్లం మీకు ఉన్నప్పుడు మీరు వెంటనే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేను ఆల్రెడీ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మీకు చెప్పడం జరిగింది, మిక్స్డ్ ఫ్రాక్షన్ లో చెప్పాను మీకు. సార్ చూడండి, 2 4/5 2 ప్లస్ 4/5 రాసుకోవచ్చు. నెక్స్ట్ యాడ్ కాబట్టి ప్లస్ రాశాను, 3 ప్లస్ 5/6 రాసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ 2 3 5 ప్లస్ 4/5 ప్లస్ 5/6. సో ఇక్కడ మీరు చాలా స్పీడ్ గా చేయాలి ఇక, ఎందుకంటే ప్రాబ్లమ్స్ అన్ని 5 6 యొక్క కామన్ డినామినేటర్ 30. సో ఇక్కడ 30 రాశాను. ఇక్కడ 5 ను ఈక్వలెంట్ ఫ్రాక్షన్ గా రాశాడు. 5 డినామినేటర్ ఇక్కడ 6 కదా, 5 6 జా 30. సో 6 తో 4 6 జా 24. ఇక్కడ 6 ను డినామినేటర్ ఉంది, ఇక్కడ 30 ఉంది కదా, సెకండ్ ఫ్రాక్షన్ డినామినేటర్ 30. సో 6 5 జా 30. సో 5 5 జా 25. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ 5 ప్లస్ 49/30. దట్ ఈజ్ ఈక్వల్, చూడండి జాగ్రత్తగా మీరు గమనించుకోండి, 31 జా 30 ప్లస్ 19/30. దట్ ఈజ్ ఈక్వల్ 6 19/30. ఇలా కూడా చెయ్యొచ్చు. ఫ్రాక్షన్ యొక్క ఎడిషన్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్ యొక్క ఎడిషన్స్ చాలా సులభంగా చేయొచ్చు. సో యాడ్ అంటే ఎడిషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సులభంగా చూడండి, 2 4/5 ప్లస్ 3 5/6 రాశాను. ఓకే రైట్, రాసిన వెంటనే మీకు ఈజ్గోల్డ్ పెట్టుకోండి. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మార్చండి. సో 5 2 జా 10, 10 ప్లస్ 4 14/5. మీరు 7.2 చేసినట్లయితే చాలా సులభంగా ఉంటాయి. మిక్స్డ్ ఫ్రాక్షన్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్. సో 6 3 జా 18, 18 ప్లస్ 5 23. సో ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 5 6 యొక్క కామన్ డినామినేటర్ 30, ఎందుకంటే 5 6 ఒకే టేబుల్ తో డివిజిబుల్ అవ్వవు. ఓకే రాశాను. ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 5, ఇక్కడ ఈ యొక్క సెకండ్ ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 30 రాయాలి. సో 6 తో మల్టిప్లై చేశా. సో ఇక్కడ 6 తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ కూడా 6 తో మల్టిప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ 14 6 జా 84. నెక్స్ట్ ఇక్కడ 6 తో సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 6, సెకండ్ ఫ్రాక్షన్ యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 30. 6 5 జా 30. సో ఇక్కడ మల్టిప్లై చేయండి. డినామినేటర్ నేను 5 తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ కూడా 5 తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ చూడండి, 3 5 జా 15 1 10 11. దట్ ఈజ్ ఈక్వల్, మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి, యాడ్ చేయండి. సో ఇక్కడ మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ గా మారుస్తున్నాను. సో మీరు జాగ్రత్తగా గమనించండి. 36 జా 180, రిమైండర్ 19 30. మీకు ఇంత ముందు కూడా ప్రాబ్లం చాలా సులభంగా చెప్పాను, ఒక్కసారి చూడండి. చాలా స్పీడ్ గా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఆ ప్రాబ్లం. సో ఇంత ముందు ఒక పద్ధతి చెప్పాను, ఇప్పుడు ఒక పద్ధతి చెప్పాను. మీకు ఏది నచ్చితే అది నేర్చుకోండి. నెక్స్ట్ ఫ్రాక్షన్ మీరు చూసిన వెంటనే ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను 4 ఆబ్జెక్ట్స్ లో 2 ఆబ్జెక్ట్స్ సబ్ట్రాక్షన్ చేశాను. 4 - 2 అంటే 2.
ఓకే, ఇక్కడ 2/5 మైనస్ 1/5 దట్ ఈజ్ ఈక్వల్ 1/5. చూసినామంటే ఆన్సర్ వేసారు. మీరు ఇలా కాకుండా మీ యొక్క మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మార్చండి. సో 4 2/5 మైనస్ 2 1/5. 5 4 జా 20 22. 5 2 జా 10 10 ప్లస్ 1 11 11/5. సో 22 ఇక్కడ చూడండి కామన్ ఫ్యాక్టర్ 5 22 minus 11 that is equal to 11/5. ఓకే, అండర్స్టాండ్. చూడండి ఎంత ఈజీగా ఉంటుందో ప్రాబ్లం చూసుకోండి. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చాలంటే చూడండి 5 2 జా 10 రిమైండర్ 1 చూడండి. ఇది కూడా రాకపోతే 7.2 ఎక్సర్సైజ్ చూసుకోండి, చాలా సులభంగా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ రండి, మ్యాథమెటిక్స్ లో ఫ్రాక్షన్స్ ఇంత ఈజీగా అని మీకు అనిపించాలి. నెక్స్ట్, సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే ఖచ్చితంగా అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మార్చి ప్రాబ్లం చేయాలి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, మనకు ఫ్రాక్షన్స్ యొక్క ఎడిషన్ సబ్ట్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఎడిషన్ ఇచ్చినప్పుడు మనం చేస్తాము, కానీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినా చేస్తాము. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏ ఒకటి ఉన్నా కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మార్చుకొని మనం ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. సో మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి, చాలా సులభంగా చేయడానికి చూద్దాం. 4 8 జా 32 ప్లస్ 1 33/4. మీకు ఆల్రెడీ మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చు, మిక్స్డ్ ఫ్రాక్షన్ టు ప్రాపర్ ఫ్రాక్షన్ మార్చని మీకు వచ్చు. నెక్స్ట్ 6 2 జా 12 12 ప్లస్ 5 17/6. 4 6 యొక్క ఎల్సిఎం వచ్చేసి మీరు గమనించండి 2 2 జా 4 2 3 జా 6. సో ఎల్సిఎం వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది 2 into 2 into 3 2 2 జా 4 4 3 జా 12. కామన్ డినామినేటర్ 12 రాసుకోండి. ఫస్ట్ ఫ్రాక్షన్ మైనస్ సింబల్ ఉంది, తర్వాత సెకండ్ ఫ్రాక్షన్ కామన్ 12 రాయండి. ఓకే, నెక్స్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 4 ఉంది. ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 4 ఉంది, ఈక్వలెంట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 12 ఉంది. సో 4 3 జా 12. ఓకే, 99. ఇక్కడ వచ్చేసి సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 6, కామన్ డినామినేటర్ 12. సో 6 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 12 వచ్చిందంటే 6 2 జా. సో 17 2 జా, సో 34. సో దట్ ఈజ్ ఈక్వల్, మీరు జాగ్రత్తగా గమనించండి 5. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 6 65/12. దట్స్ ఆల్. సో ఇవి రెండు కూడా ఒకే టేబుల్ తో డివిజన్ అవుతాయి చూసుకోండి. మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చుకుంటున్నాము. 12 5 జా 60 రిమైండర్ 5/12. ఇది సింప్లిఫై. మనం ఏ డినామినేటర్ న్యూమరేటర్ ఒకే టేబుల్ తో డిజిబుల్ అయితే మనం డివిజన్ చేసేవాళ్ళం, క్యాన్సిలేషన్ చేసి సింప్లెస్ట్ ఫామ్ లో రాసేవాళ్ళం. ఇక్కడ సింప్లెస్ట్ ఫామ్ రాయడానికి లేదు. ఎక్సర్సైజ్ 7.6 ప్రాబ్లం చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు దాకా మీరు గమనించండి, ఒక్క ప్రాబ్లం చేస్తాను, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మారుస్తాను. ఎలా మారుస్తానో చాలా స్పీడ్ గా చేయాలి, మనం ఇప్పటికే చాలా నిదానం చేస్తున్నాం. నెక్స్ట్ చూడండి, 3 7 ఒకే టేబుల్ తో డిజిబుల్ అవ్వదు. సో కాబట్టి 3 7 జా 21 సైన్ ఏంటి ప్లస్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి కామన్ డినామినేటర్ 21. సో మనము 3 వచ్చేసి ఫస్ట్ ఫ్రాక్షన్, ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్, ఇది ఫస్ట్ ఫ్రాక్షన్, ఇది సెకండ్ ఫ్రాక్షన్, ఇది సెకండ్ ఫ్రాక్షన్. ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 3. సో ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క కామన్ డినామినేటర్ 21. సో 3 ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 21 వచ్చుద్ది. 3 7 జా, సో 2 7 జా 14. సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 7, సెకండ్ ఫ్రాక్షన్ యొక్క కామన్ డినామినేటర్ 21. సో 7 ఏ నెంబర్ తో మల్టిప్లై చేసినట్లయితే 21 వచ్చిందని 7 3 జా 21. సో 1 3 జా, ఓకే రైట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 17/21. సో ఈ ప్రాబ్లం నేను మీరు ఇంకా స్పీడ్ గా చేయాలి, ఎందుకంటే ఇప్పటికే చాలా నిదానంగా చెప్తున్నాను. సో మీరు ఆల్రెడీ 5th క్లాస్ లో కూడా మీరు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఎల్సిఎం కట్టినామంటే కామన్ డినామినేటర్ 21 రాసుకోండి. రాసిన వెంటనే ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 21 వచ్చుద్ది 7. సో 7 2 జా 14 ప్లస్ ఇక్కడ 7 ఉంది. 7 ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 21 వచ్చుద్ది 3 3 1 జా 3.
దట్ ఈజ్ ఈక్వల్ టు 17/21. సో ఇది సులభంగా రాసుకునే మార్గం. నెక్స్ట్ మనం చాలా సులభంగా చేయడానికి ఈ ప్రాబ్లం మెయింటైన్ చేద్దాం, చూద్దాం ఒకసారి, ప్రయత్నం చేద్దాం. 10, 15 ఏ టేబుల్ తోటి 2 టేబుల్ తో ఒకటే పోతుంది, వద్దు. 3 టేబుల్ ఒకటే పోతుంది, కాదు. 5 టేబుల్ అంటే చూడండి ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5 అలా చూడండి. 5 2 5 3 ఎల్సిఎం మీరు చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి అంతే. ఎల్సిఎం వచ్చేసి 5 into 2 into 3 that is equal to 5 2 10, 10 3 30. సో కామన్ డినామినేటర్ 30 రాశాను, ఎందుకంటే మనం ఇక్కడ 30 ఇక్కడ 30 రాసి తర్వాత పైన యాడ్ చేసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా సులభంగా చేద్దాం. 10 ఏ నెంబర్ తో మల్టిప్లై 30 వచ్చింది, 3 టేబుల్ 3 3 9. నెక్స్ట్ ఏం సింపుల్ ఉంది, ప్లస్. 15 ఏ టేబుల్ తో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది, 2 తో. 7 2 14. That's all. So 9 plus 14 that is equal to 23/30. That's all. Next. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి ఫ్రాక్షన్స్ చూసిన వెంటనే ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్. 9 7 ఒకే టేబుల్ తో డిజిబుల్ అవ్వవు. సో 9 7 యొక్క ఎల్సిఎం 63 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 9 and 7 that is equal to 63. సో 9 ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 63 వస్తుంది, 9 7 సో 4 7 28. నెక్స్ట్ 7 ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 63 వస్తుంది, 7 9 సో 2 9 18. ఎందుకంటే మీరు గమనించండి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ప్లస్ సింబల్ అంతే. సో నెక్స్ట్ 28 plus 18 that is equal to 46/63. That's all. చూడండి ఎంత ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా గమనించండి మీరు 21 ఎల్సిఎం. 7 ఏ టేబుల్ తో మల్టిప్లై చేస్తే 7 ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 21 వచ్చింది, 7 3 21. సో 5 3 15. నెక్స్ట్ 3ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 21 వచ్చింది, 3 7 సో 1 7 7. సో దట్ ఈజ్ ఈక్వల్ 22/21. సో దట్ ఈజ్ ఈక్వల్ 1/21. దాట్స్ ఆల్. నేను ఇదే ప్రాబ్లం ఇలా కూడా రాయొచ్చు, మీకు చెప్పా, కాకపోతే స్పీడ్ కోసం చేస్తున్నా అంతే. సో ఇలా రాసుకుంటాము. కామన్ డినామినేటర్ ఎంత రావాలి, 21 రావాలి. సో 7 3 21, 5 3 15. ఇక్కడ 3ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 21 వచ్చింది, 3 7 సో దట్ ఈజ్ ఈక్వల్ 15/21 ప్లస్ 7/21 దట్ ఈజ్ ఈక్వల్ టు 21 రాసి 15 ప్లస్ 17 రాయడం 22/21 రాయడం జరుగుతుంది. సో నీకు చాలా స్పీడ్ గా షార్ట్ కట్ లో చాలా ఉపయోగపడాలి కాబట్టి నేను ఈ కామన్ డినామినేటర్ డైరెక్ట్ గా ఇక్కడ రాశాను. సో ఇక్కడ ఏ టేబుల్ తో పోతుందో చూశాను. ఇక్కడ 7 వచ్చేసి 3 టేబుల్ తో పోతుంది, కానీ 3ని ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ తో మల్టిప్లై చేసా, 5 3 15 రాశాను. నెక్స్ట్ 3ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 21 వచ్చింది, 3 7 సో 7ని సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ మల్టిప్లై చేశాను, 7 1 7 దట్ ఈజ్ ఈక్వల్ 22/21. దట్ ఈజ్ ఈక్వల్ 21 1 21 1. మీకు ఇది రానట్లయితే మిక్స్డ్ ఫ్రాక్షన్ వెళ్ళి చూసుకోండి ఒకసారి. ఏ ప్రాబ్లం మనం 6th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫ్రాక్షన్స్ మీరు సులభంగా నేర్చుకోండి. ఫస్ట్ ఈ వీడియో నుంచి మన 7.6 వీడియోస్ లాగా చూసినట్లయితే మీకు ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఖచ్చితంగా నీట్ గా వస్తుంది, అర్థవంతంగా వస్తుంది. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి కామన్ డినామినేటర్ ఎంత ఉంటుంది, ఎల్సిఎం. ఈ రెండు ఒకే టేబుల్ తో డిజిబుల్ అవ్వవు. 5 6 30. ఏ టేబుల్ తో డిజిబుల్ అవుతాయి చూడండి. 30ని 5 ఇక్కడ ఇలా కూడా చేయొచ్చు మనం. 30/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. సో 6 2 12. లేదంటే మనకు సులభమైన పద్ధతి ఏంటి, 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తూ వస్తుంది, 6 తో. సో 2 6 12. దాట్స్ ఆల్. సింబల్ ఏంటి, ప్లస్. 6ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేసి 30 వస్తుంది, 6 5
సో 1 5 జా 5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 17/30. దాట్స్ ఆల్. ఈజీగా చూడండి ఒకసారి ఎంత ఈజీగా ఉన్నాయో జాగ్రత్త చూడండి. ఇక్కడ 5 3 ఒకే టేబుల్తో పోవట్లేదు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేయాలి అంటే మీరు జాగ్రత్త 15 రాయండి. ఇక్కడ 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 15 వచ్చింది? 5 3 జా. సో 4 3 జా 12. సింబల్ ఏంటి? వాట్ ఈస్ ద సింబల్? ప్లస్. 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 15 వచ్చింది? 3 5 జా. సో 2 5 జా 10. దాట్స్ ఆల్. సో దట్ ఈజ్ ఈక్వల్ 22/15. దట్ ఈజ్ ఈక్వల్ 17/15. జీ ప్రాబ్లం కానీ ఇక్కడ సబ్ట్రాక్షన్ కనపడుతుంది కంటికి. 4 3 ఒకే టేబుల్ తో డిజిబుల్ అవుతున్నాయి. 4 3 ఒకే టేబుల్ తో డిజిబుల్ అవ్వవు. సో ఎల్సిఎం 12 అవుతుంది. 4ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది? 3 3 3 జా 9. మైనస్ సింబల్. 3ని 4 తో మల్టిప్లై 3 4 జా. సో 1 4. దట్ ఈజ్ ఈక్వల్ 5/12. చూడండి ఇంతవరకు మీరు ప్రాబ్లమ్స్ అన్ని చేసి ఉంటారు. ఆల్రెడీ ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది. ఫస్ట్ వీడియో ఆఫ్ చేసి ప్రాబ్లం చేయండి. చేసినాక మీరు చెక్ చేసుకోండి. అలా వెళ్ళినట్లయితే మీ కాన్సెప్ట్ చాలా సులభంగా ఉంటుంది. అంతేగాని వీడియో చూసుకుంటూ వెళ్ళొద్దు. ఫస్ట్ వీడియో ఇప్పుడు ఇంతవరకు చూసిన తర్వాత వీడియో ఆపండి, అంటే యూజ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చేయండి. చేసినాక మీరు చేసిన ప్రాబ్లం తప్పు రైట్ చూసుకోండి. నెక్స్ట్ తప్పు అయితే రెక్టిఫై చేసుకోండి, రైట్ అయితే నెక్స్ట్ లెక్క చేయండి. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 యొక్క ఫ్యాక్టర్ 3. సో మన ఎల్సిఎం కూడా 6 అవుతుంది. లేదనుకున్నప్పుడు మీరు జాగ్రత్త చూడండి. 6 3 టేబుల్ తో డిజిబుల్ అవుతుంది. 3 2 జా 3 1 జా. ఎల్సిఎం వచ్చేసి నెక్స్ట్ 3 × 2 × 1 3 2 జా 6 6 1 జా 6. సో నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ 6 ఉంది, ఇక్కడ డినామినేటర్ 6 ఉంది కాబట్టి న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. సింపుల్ మైనస్ 3ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేయాలి? 2 1 2 జా 2. సో దట్ ఈజ్ ఈక్వల్ 3/6. దట్ ఈజ్ ఈక్వల్ 1/2. 3 1 జా 3 2 జా. సో 1/2. మీరు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి లైక్ ఫ్రాక్షన్ గా మార్చాలి అంటే ఎల్సిఎం మనము క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంది. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసి ఎల్సిఎం ను కామన్ డినామినేటర్ గా రాసుకుందాము. రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ గా రాయడానికి ప్రయత్నం చేయండి. సో ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ గా రాయలేనప్పుడు మీరు ఈ విధంగా కూడా రాసుకోండి. ఇది 3 4 2. ఎల్సిఎం వచ్చేసి ఎల్సిఎం 2 తో డివిజిబుల్ అవుతున్నాయి. 2 డివిజిబుల్ అవుతున్నాయి. సో 3 యాజ్ ఇట్ ఈజ్ మనం దించుకోవడం జరుగుతుంది. 2 2 జా 2 1 జా. సో 3 2 ఒకే టేబుల్ తో డివిజిబుల్ అవ్వట్లేదు. సో 2 × 3 × 2 × 1 2 3 జా 6 6 2 జా 12 12 1 జా 12. నెక్స్ట్ ఇక్కడ 12 రాయండి. ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 3 4 జా 12. సో ఇక్కడ కూడా 4 తో మల్టిప్లై చేయండి. 2 4 జా 8. 2 4 జా 8. సింబల్ ప్లస్ సింబల్. సో ప్లస్ సింబల్ రాసుకోండి. ప్లస్ సింబల్ రాసుకోండి. నెక్స్ట్ కామన్ డినామినేటర్ ఎంత ఉండాలి? 12 ఉండాలి. నెక్స్ట్ ప్లస్ సింబల్. కామన్ డినామినేటర్ 12 గా ఉండాలి. సో సెకండ్ ఫ్రాక్షన్, ఇక్కడ సెకండ్ ఫ్రాక్షన్ 4 3 జా 12. సో 3 3 జా 9. నెక్స్ట్ 2 ఉంది. థర్డ్ ఫ్రాక్షన్ 2 ఉంది డినామినేటర్. ఇక్కడ థర్డ్ ఫ్రాక్షన్ ఈక్వల్ ఫ్రాక్షన్ 12 ఉంది. 2 6 జా 12. 1 6 జా 6. సో కామన్ డినామినేటర్ 12 రాయటం. 8 + 9 + 6 that is equal 23/12. That is equal 12 1 జా 12 11 11/12. మీరు ఇలా ఈ డైరెక్ట్ గా ఇలా ప్రాబ్లం చేసినా కూడా మీకు ఆలోచన అవసరం లేదు. ఇలా చేసుకోండి డైరెక్ట్ గా. 3 4 జా 4 2 జా 8. ఏం సింబల్ ఉంది? ప్లస్. 4 3 జా 3 3 జా 9. ఏం సింబల్ ఉంది? ప్లస్. 2 టేబుల్ తో 2 6 జా 6 1 జా 6. దట్ ఈజ్ ఈక్వల్ 23/12. టైం సేవ్ అవ్వడానికి ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి ఇంకా. ఎందుకంటే మ్యాథమెటిక్స్ లో స్పీడ్ క్యాలిక్యులేషన్ అవసరం ఉంది.
మీకు చెప్పవలసిన విషయం బాగా అర్థమైంది. సో స్పీడ్ గా చేద్దాం. ఇక్కడ 2, 3, 6 యొక్క ఎల్సిఎం 2 1 జా 3 3. నెక్స్ట్ 3 టేబుల్ ఒక ఫోన్ నెంబర్ ఉంటే యాజ్ ఇట్ ఈజ్ దించుకోవాలి, గుర్తుపెట్టుకోండి, అంటే క్యారీ ఫార్వర్డ్ చేయాలి. దాట్స్ ఆల్. 3 1 జా 3 1 జా. సో ఎల్సిఎం చూడండి, గమనించండి. 2 into 3 into 1 into 1 into 1 that is equal 6. 6 2 టేబుల్ 2 3 జా. సో 3 1 జా 3 సింపుల్ ప్లస్ 3 టేబుల్ డినామినేటర్ 3 ఉంది. 3 2 తో మల్టిప్లై చేస్తే 6. 3 2 జా 6 2 తో మల్టిప్లై చేసా కాబట్టి ఇక్కడ కూడా 2 తో మల్టిప్లై ఉంది. 2 1 జా 2. ఇక్కడ డినామినేటర్ 6 ఉంది, ఇక్కడ కూడా డినామినేటర్ 6 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ +1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ప్రాసెస్ ఏం చేయండి, లేదా మీరు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాసుకుని చేయండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం మనం చూసిన వెంటనే ఆన్సర్ వేద్దాము. 1 ఇదిగో చూడండి, 1 + 1/3 రాశాను, 3 + 2/3 రాశాను. సో చూసిన వెంటనే ఇది ఒక వస్తువు, ఒక 3 వస్తువులు, 1 ఆబ్జెక్ట్ 3 ఆబ్జెక్ట్స్, మొత్తం 4 ఆబ్జెక్ట్స్ అనేవి. 1 + 3 4. ఓకే, 1/3 + 2/3. సో ఇక్కడ చూడండి 3/3 అవుతుంది, అంటే కామన్ డినామినేటర్ 3 కాబట్టి 1 + 2 3. సో దట్ ఈజ్ ఈక్వల్ 4 + 3/3 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో మనం ఏమనుకున్నాము, ఇవి చూసిన వెంటనే రెండు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి, అంటే లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి సులభంగా చేయగలిగాము. అలా కాకుండా మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా చేయండి. 3 1 జా 3 3 + 1 4 4/3 ప్లస్ 3 3 జా 9 9 + 2 11 11/3 దట్ ఈజ్ ఈక్వల్ 15/3. అంతే, దట్స్ ఆల్. కామన్ డినామినేటర్ అవుతుంది. సో 3 1 జా 3 5 జా. సో దట్ ఈజ్ ఈక్వల్ 5. ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మార్చండి. 4 3 జా 12 12 + 2 14 14/3 ప్లస్ 4 3 జా 12 12 + 1 13 13/4. ఈ ప్రాబ్లమ్స్ చాలా సులభంగా చేయడానికి ఇంకొక మెథడ్ ఏంటంటే, రెండు ఫ్రాక్షన్ ఉన్నప్పుడు స్పీడ్ గా ఇలా క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. ఇలా చూడండి, ఇక్కడ ఈ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ఈ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ మల్టిప్లై చేయండి. సో 14 4 జా 56 ప్లస్ 13 3 జా 39. ఈ రెండు డినామినేటర్స్ 2 మల్టిప్లై చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ 95/12. థాట్స్ ఆల్. కానీ ఇవి రెండు కూడా మీరు గమనించండి, 3 4 డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి. డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నప్పుడు మనం వెంటనే ఈ యొక్క ఫ్రాక్షన్స్ కి డినామినేటర్స్ కి ఎల్సిఎం కట్టాలి. 3 4 ఒకే టేబుల్ తో డివిజిబుల్ అవ్వవు. సో వాటి ప్రొడక్ట్ ఎల్సిఎం. సో 3 4 జా 12. సో 12 రాశాను. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది నేను షార్ట్ కట్ మీకు చెప్పాను. 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడే, ఎక్కువ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మనం చెప్పిన పద్ధతి ప్రకారం ఫాలో అవ్వాల్సి ఉంది. 3ని ఎంతతో ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది, 4 తో మల్టిప్లై చేస్తే వస్తుంది. సో 4 తో మల్టిప్లై 14 4 జా 56. నెక్స్ట్ 4ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది, 4 3 జా. సో 3 3 జా 33 జా 39. సో ఇక్కడ మళ్ళీ మనం యాడ్ చేసి ఇదే సేమ్ డిటో వచ్చి చూసుకోండి ఒకసారి. నేను ఎలా చేశాను అంటే స్పీడ్ గా చేస్తున్నాం అనమాట. 9 6 15 1 4 4 5 9. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా మీరు స్పీడ్ గా చేయొచ్చు. దీన్ని కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ గా మార్చాలంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చాలంటే మళ్ళీ ఒకసారి నిదానంగా చెప్దామని. 19 7 జా 84. సో 11. సో ఇక్కడ కోఎఫిషియంట్ 7, రిమైండర్ 11 బై డివిజర్ డినామినేటర్ అవుతుంది. దాట్స్ ఆల్. ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్స్. వెంటనే మనం కామన్ డినామినేటర్ రాయండి. 16 - 7 అంటే 9 ఆన్సర్. దాట్స్ ఆల్. మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చాలంటే
3 కు ఎల్సిఎం 6. 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వచ్చింది 2తో. 3 2 సో డినామినేటర్ 2తో మల్టిప్లై చేసినప్పుడు న్యూమరేటర్ 2తో మల్టిప్లై చేయాలి. 4 2 8. సింబల్ ఏంది? వాట్ ఈస్ ద సింబల్? మైనస్. ఇక నెక్స్ట్ 2 వచ్చేసి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వచ్చింది. 2 3 సో 1 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/6. మీరు ఈ వీడియోలో 7.6 యొక్క కాన్సెప్ట్ మరియు ఫస్ట్ రోమన్ నెంబర్ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా వర్క్ చేశారు. నెక్స్ట్ వీడియోలో మీకు మిగతా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.